అందరికీ మరణాత. సమూయేలు గారు బాల్యము నుండి దేవుని మాట వినే అలవాటు గల బిడ్డ. ఈ సమూయేలు గారు కూడా పెద్దవాడైనప్పుడు, వృద్ధుడైనప్పుడు ఇశ్రాయేలీయులైన వారు ప్రవక్త అయిన సమూయేలు గారి యొద్దకు వచ్చి వారు కోరే మాట, మాకు రాజు కావాలి, సమూయేలు ఒక్కడే, మీకు రాజు వద్దు అంటూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఏమంటున్నారు? మాకు చెప్పండి, రాజు కావాలి. సమూయేలు ప్రవక్త ఒక్కరే, ఇశ్రాయేలీయులు లక్షలాది మంది. వీళ్ళరా, సమూయేలు మాట దేవుని మాట, ఇశ్రాయేలీయుల మాట దేవునికి విరోధమైన మాట. ఇశ్రాయేలీయులైన వారు కడకి తమ పంతము నెగ్గించుకున్నారు, కానీ రాజును బట్టి వారు యుద్ధము చేయవలసి వచ్చింది. రాజును బట్టి వారి కుటుంబాలన్నీ కూడా చాకిరీ చేయవలసి వచ్చింది. రాజును బట్టి వారు విడిపోవలసి వచ్చింది. రాజును బట్టి వారు అష్ట కష్టాలు పడవలసి వచ్చింది. ఈ వాక్యము కూడా ఒక్కసారి మీ వినికిలో చదివించి ముందుకు వెళ్తాను. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనములు. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నా మాట వినలేదు కాబట్టి వారు నన్నే ధిక్కరించారు. వినండి, నన్ను అంగీకరిస్తే నా మాట అంగీకరిస్తారు, నన్ను ధిక్కరిస్తే నా మాట ధిక్కరిస్తారు. అలాగే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు పిలాతు యొద్ద నించున్నప్పుడు అందరూ ఏమని కేకలు వేస్తూ ఉన్నారు? ఆయనను సిలువ వేయము, సిలువ వేయము. వారి కేకలే గెలిచెను. పిలాతు చేతులు కడుక్కొని, మీరు ఎట్లా చేస్తారో అట్లా చేసుకోండి అని జనసమూహములకు ప్రభువును అప్పగించి వేశారు, మెజారిటీ. లూకా సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు, అంటే శిష్యుల మాట వినువారు నా మాట వినును, నా మాట వినును. శిష్యులారా, మీ మాట వినువారు నా మాట వినును, నా మాట వినును. మిమ్మును నిరాకరించువాడు, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని, నన్ను పంపిన తండ్రిని నిరాకరించుననెను. నిరాకరించును. చూసారా ఎంత మాటో? నా మాట వారు వింటే నన్ను అంగీకరించినట్టు, నా మాట వారు వినకపోతే నన్ను తిరస్కరించినట్టు, నా తండ్రిని తిరస్కరించినట్టు. దేవుని మాట వినుట ఎంత ప్రాముఖ్యమో ఈ బైబిల్ పండుగ మాసములు మనం గ్రహిద్దాం. దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వినకపోతే ఆయననే మనం నెట్టివేసినట్టు.
దేవుని మాట వినని మనం తండ్రిని మనం నిరాకరించినట్టు అని ప్రభువే తెలియచేస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 27:13. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. 14, 15, 16. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయెను. వినండి, దక్షిణపు గాలి మెల్లగా వేస్తుంది. అమ్మయ్యా అనుకున్నారు. దక్షిణపు గాలి వీసినందున వారు ప్రయాణము సాగిస్తూ ఉన్నారు. ఇలాగూ ప్రయాణము సాగిస్తూ వారు మెల్లేత్తు అని ఊరి వరకు ఆ గాలి చేత కొట్టుకుపోయారు. పిల్లరా, బాహ్య రూపము, బహిరంగ సౌందర్యము మోసకరము. వినండి అమ్మలారా, అయ్యలారా, ఈ దక్షిణ గాలి మొదట ఎలాగుంది? హాయిగా ఉంది. అమ్మయ్యా అనుకున్నాం, ముగ్గురి మాట నెగ్గుద్ది అనుకున్నాం, మన మాట నెగ్గింది, ప్రయాణం సాగిద్దాం అనుకున్నారు. కానీ సాగేటప్పటికి ఈ గాలి ఏమైపోయింది? తుఫాను గాలి అయిపోయింది. అలాగే మన జీవితంలో కూడా బాహ్య రూపాలు మనలను మోసం చేస్తూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చే మాట సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. 9 ఇర్మియా 9:23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవ అంశానికి వద్దాం. తుఫానులు దేవుని ముఖమును దాచలేవు. అందరం కలిసి ఒక చరణం పాడుకుందాం. కష్టాల మేఘముల వెనుక గలడు నీతి సూర్యుడు క్రీస్తు. కష్టాల కడలి వెనుక గలడు నీతి సూర్యుడు క్రీస్తు. దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. పిల్లరా, కష్టాల మేఘాల వెనుక గలడు నీతి సూర్యుడు క్రీస్తు. మరి మీలో ఎంతమంది బలహీనంగా ఉండి ఐసీయూలోకి వెళ్ళారు? నాకైతే తెలియదు. అనుభవాలు నాకున్నాయి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, వినండి. ఐసీయూలో ఎవరు కనపడరో. ఏంట్రబ్బా, ఐసీయూలో పైపులు పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు, సెలైన్ పెట్టారు, మీటర్లు ఏమో టింగు టింగు డింగు డింగు డాంగు డొంగు మంటా ఉన్నాయి. ఎవరు కనపట్లేదు, ఏంట్రా బాబు అని మనం అనుకుంటాం. కానీ ఐసీయూలో ఉన్న వారిని ఏం చేస్తా ఉంటారు? డాక్టర్లు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఐసీయూ అంటారు. వారు ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
ఏంట్రా నేను ఐసీయూలో ఉంటే ఎవరన్న చోట్ల నిన్ను చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? నీ మీటర్లన్నీ ఎక్కడున్నాయి? డాక్టర్ దగ్గర ఆయన చూస్తూ ఉంటాడు. నీ బీపీ ఎంత ఉంది, నీ హార్ట్ రేట్ ఎంత ఉంది, అన్నీ చూస్తూ ఉంటారు. సెలైన్ ఎక్కుతుందా, అన్నీ చూస్తూ ఉంటారు. అలాగే అమ్మలారా ఇలారా, కష్టాల ఊబిలో, కష్టాల సుడిగుండములో ఉన్న ఓ అమ్మ, ఓ అయ్యా, యేసయ్యా నాకు కనపట్లేదంటే నువ్వు యేసయ్యని చోట్ల, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. కష్టాల మేఘాల వెనక ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనపడితే నీకు ధైర్యం కలగదు. కష్టాలు ఎట్లా ఎదురేగాలో నీకు తెలియదు. అందుచేత ప్రభు ఏం చేస్తారు చెప్పండి? మేఘము వెనుక ప్రభు అంటారు. నీకు కనపడేది మేఘమే, కానీ మేఘం వెనకాల ఎవరున్నారు చెప్పండి? యేసు స్వామి దృష్టించుచు ఉన్నాడు. దిగులు పడకు.